హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 8 నెలల క్రితం బెంగుళూరులోని ఒక ప్లేస్‌లోని ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక లెటర్ రాసి అదే ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అదే ఇంట్లో ఉన్న కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు అదంతా చూస్తూ ఉన్నట్లు చూపిస్తారు. అసలు ఈ పోలీస్ ఆఫీసర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఆ గ్యాంగ్ ఎవరు అనేది స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రెజెంట్‌లో ఒక రోజు బెంగుళూరులోని ఒక పోలీస్ స్టేషన్‌లోకి ఒక బస్‌ని తీసుకొని వచ్చి ఆ బస్‌లోని ఒక ముసలావిడ తన గోల్డ్ చైన్ దొంగతనం జరిగింది అని ఆ ముసలావిడ వెనకాల నిలబడిన ఇద్దరు మహిళల మీద తనకి అనుమానంగా ఉంది అని అక్కడ పోలీసులకి చెప్పడంతో అక్కడి పోలీసులు ఆ ఇద్దరు మహిళల్ని ఆ గోల్డ్ చైన్ గురించి అడగ్గా తాము తీయలేదు అని చెప్తారు. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సిఐ హరిని చూపిస్తారు. 8 నెలల సస్పెన్షన్ తర్వాత సిఐ హరి అదే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో జాయిన్ అవడానికి వస్తాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే సిఐ హరికి కోపం చాలా ఎక్కువ. తనకి కోపం వస్తే తనకి ఎదురుగా ఎవరున్నారని కూడా ఆలోచించాడు. అలా సిఐ హరి పోలీస్ స్టేషన్కి రాగా తనకి ఆ చైన్ స్నాచింగ్ కేసు గురించి తెలిసి ఆ ఇద్దరు మహిళల్ని చూసి అందులోని ఒక మహిళని మర్యాదగా చైన్ ఎక్కడ దాచావో చెప్పు అనగా ఆ మహిళ తను తీయలేదు అని చెప్తుంది. దాంతో హరికి కోపం వచ్చి తను ప్రెగ్నెంట్ అని చెప్తున్నా సరే తన కడుపుపై తన్ని చైన్ అడగ్గా తన పక్కన ఉన్న మహిళది చూసి భయపడి చైన్ తనే దొంగతనం చేశాను అని ఆ చైన్ని పోలీసులకి ఇస్తుంది. అయితే తప్పు చేయని ప్రెగ్నెంట్ మహిళ మీద చేయి చేసుకోవడంతో మ్యాటర్ కొంచెం సీరియస్ అవుతుంది. ఇంకా అదంతా చూసిన ఆ పోలీస్ ఆఫీసర్ యాంటోనీ తమ పై ఆఫీసర్ అయిన డివైఎస్పీ దేవాకి ఫోన్ చేసి అక్కడ జరిగిందంతా చెప్పగా అది విన్న దేవా ఆ మహిళ కేసు పెట్టకుండా నేను మాట్లాడతా అంటాడు. మరో పక్క హరికి తన భార్య గీత ఫోన్ చేసి టైంకి మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోకండి, కోపం తగ్గించుకో అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో పోలీస్ స్టేషన్కి ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే అమ్మాయి తనతో పాటు చంద్రన్ అనే వ్యక్తిని తీసుకుని వచ్చి హరితో, సార్ ఈయన ఒక చైన్ తాకట్టు పెట్టడానికి మా దగ్గరికి తీసుకుని వచ్చాడు, కానీ అది నకిలీ బంగారం, మమ్మల్ని మోసం చేయాలి అనుకున్నాడు అని చెప్పగా అది విన్న హరి అదే విషయం గురించి చంద్రని అడగ్గా తానికి తను, సార్ నేను అబద్ధం చెప్పడం లేదు, నేను బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాను, ఆ గోల్డ్ చైన్ నేను నా కూతురు బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వాలి అని అన్స్వర్ అనే జ్యువెలరీ షాప్లో కొన్నాను, ఇప్పుడు నా భార్య ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేశాను, డబ్బు కోసమే ఆ చైన్ని తాకట్టు పెట్టడానికి వెళ్ళాను, నిజం సార్ అని అంతా చెప్పగా అదంతా విన్న హరి అసలు చంద్రన్ చెప్తుంది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి అని చంద్రన్తో పాటు హాస్పిటల్కి వెళ్ళి తన భార్యని చూసి అక్కడే ఉన్న చంద్రన్ కూతురు కృష్ణప్రియ అని ఆ చైన్ గురించి అడగ్గా కృష్ణప్రియ ఆ చైన్ చూడకుండానే అది తమదే అని చెప్పడంతో హరికి కొంచెం డౌట్ వచ్చి కృష్ణప్రియని పక్కకి తీసుకెళ్లి గట్టిగా అడగ్గా దానికి తనే ఆ గోల్డ్ చైన్ పోగొట్టాను అని నాన్నకి తెలిస్తే తిడతాడు అని నకిలీ చైన్ చేయించి అక్కడ పెట్టాను అని చెప్తుంది. అది విన్న హరికి తను మళ్ళీ అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తను చెప్పిందే నిజమైతే తన ఫాదర్ ఆ చైన్ తాకట్టు పెట్టడానికి వెళ్ళేటప్పుడైనా నిజం చెప్పేది కానీ చెప్పలేదు అని కృష్ణప్రియని మళ్ళీ నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా అప్పుడు తను ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నాను అని తనే నన్ను మోసం చేసి సెక్షువల్గా అబ్యూస్ చేసి ఆ గోల్డ్ చైన్ తీసుకెళ్లాడు, తర్వాత తను మళ్ళీ నాకు కనిపించలేదు అని నిజమంతా చెప్తుంది. అదంతా విన్న హరికి విషయం అర్థమయ్యి ఆ అమ్మాయి మైనర్ కాబట్టి చంద్రన్కి నిజం చెప్పకుండా వాడిని పట్టుకోవాలి అని తన టీంకి ఆ చైన్ ఫోటో పంపి సిటీలోని అన్ని బంగారు తాకట్టు షాప్లలో ఆ చైన్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా హరి టీం ఆ చైన్ ఫోటో పట్టుకొని సిటీలోని అన్ని బంగారు తాకట్టు షాపులు తిరుగుతూ ఆ చైన్ ఫోటో చూపించి తాకట్టు పెట్టారా అని అడుగుతూ ఉంటారు. అలా చాలా షాప్స్ తిరిగాక ఒక షాప్ వ్యక్తి ఆ చైన్ ఫోటో చూసి అది తమ షాప్లోనే తాకట్టు పెట్టారు అని, అయితే ఆ చైన్తో పాటు మరో 2 చైన్స్ కూడా తాకట్టు పెట్టారు అని, వాటిని తాకట్టు పెట్టింది ఒక అమ్మాయి అని చెప్పడంతో హరి టీం ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకొని ఆ అమ్మాయి ఇప్పుడు వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళగా ప్రజెంట్ ఆ అమ్మాయి లీవ్లో ఉంది అని, హిమాచల్కి ట్రిప్కి వెళ్ళింది అని తెలుస్తుంది. కాల్ చేయగా కాల్ కూడా కనెక్ట్ కాదు. దాంతో సిఐ హరికి ఫోన్ చేసి అదే విషయం చెప్పగా దానికి హరి ఆ అమ్మాయి మీద నిఘా ఉంచమని చెప్తాడు. తర్వాత హరి తన టీంని కలవగా వారు హరితో, సార్ ఆ 3 చైన్స్లో ఒకటి చంద్రన్ కొన్నదే, మరొకటి జోసెఫ్ అనే వ్యక్తి కొన్నాడు, మరొకటి గిరిపై జ్యువెలరీ షాప్లో కొన్నట్టు తెలిసింది, అక్కడ ఎంక్వైరీ చేశాక కొన్న వ్యక్తి డీటెయిల్స్ చెప్తాను అంటాడు. అలాగే జోసెఫ్ ఇప్పుడు ప్రాణాలతో లేడు, తను కర్ణాటకలో పోలీస్గా పనిచేసేవాడు, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంట అని చెప్తాడు. అదంతా విన్న హరి వెళ్ళి జోసెఫ్ భార్యని కలిసి తనకి ఆ చైన్ చూపించగా ఇది నా కూతురి గొలుసు, దీన్ని ఎవరో లాక్కెళ్లారు అని చెప్పింది అని తన
కూతురు ఏంజెల్ని అక్కడికి పిలవగా హరి తనతో ఏం జరిగిందని అడుగుతాడు. దానికి ఏంజెల్, నేను బైక్ మీద కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎవరో బైక్ మీద వచ్చి దీన్ని లాక్కెళ్లారు. నేను నాన్న వెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్తుంది. మరో పక్క హరి టీం ఆ మూడవ చైన్ కొన్నది ఎవరో తెలుసుకోవాలి అని ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఆ చైన్ కొన్నవారి డీటెయిల్స్ చూసిన హరి టీం షాక్ అయ్యి వెంటనే డివైఎస్పి దేవాకి ఫోన్ చేసి విషయం చెప్పగా అది విన్న దేవా కొంచెం టెన్షన్ పడుతూ హరికి ఆ డీటెయిల్స్ ఇవ్వకండి, అడిగితే అడ్రస్ ట్రేస్ అవుట్ చేయలేకపోయామని చెప్పండి, మీరు నేరుగా నా దగ్గరికి రండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హరి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడే ఉన్న చంద్రన్తో ఆ చైన్ మార్చింది మీ అమ్మాయే, అందుకే మీ కూతుర్ని రేపు పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని చెప్తాడు. దానికి చంద్రన్, నా కూతురు ఎప్పుడూ అలా చేయదు సార్, నేను తనని అలా పెంచలేదు, తను పోలీస్ స్టేషన్కి పిలిస్తే చాలా బాధపడుతుంది, తను పోలీస్ స్టేషన్కి రాదు అంటాడు. అది విన్న హరి చంద్రన్కి అసలు నిజం చెప్తాడు. మీ అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది, తనతో ఇంటిమేట్ కూడా అయ్యింది, అప్పుడే తను ఆ చైన్ లాక్కున్నాడు, అందుకే తను పోలీస్ స్టేషన్కి వస్తే కంప్లైంట్ తీసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి అనగా అది విన్న చంద్రన్, నా కూతురు ఎప్పుడూ అలా చేయదు, నేను తనని పోలీస్ స్టేషన్కి తీసుకుని రాను అంటాడు. దానికి హరి, నీ కూతురు ఇంకా మైనర్ కాబట్టి ఫోక్సో కేసు వేసి ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలుసు అంటాడు. అప్పుడే డివైఎస్పి దేవా హరికి ఫోన్ చేసి తనతో మాట్లాడాలి, తన ఆఫీస్కి వచ్చి కలవమని చెప్తాడు. సీన్ కట్ చేస్తే దేవా హరితో, నువ్వు ఏదో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావంట కదా, ఎక్కడి దాకా వచ్చిందని అడగ్గా దానికి హరి, ఉదయం ఒక నకిలీ బంగారం కేసు వచ్చింది, డీటెయిల్స్ కనుక్కుంటే ఫోక్సో అని తెలిసింది, ఇంకా సూసైడ్ చేసుకున్న కర్ణాటక సిఐ జోసెఫ్ కూతురిని కూడా అబ్యూస్ చేశారు అనుకుంటా, ఇంకా మూడవ చైన్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది, యాంటోనీ అదే పనిలో ఉన్నాడని చెప్తాడు. అది విన్న దేవా కావాలనే హరిని ఈ కేసు నుంచి తప్పించాలి అని హైదరాబాద్లో జరిగే సైబర్ క్రైమ్ ట్రైనింగ్కి వెళ్ళమని డ్యూటీ వేస్తాడు. విషయమర్థమైన హరి కోపంతో, హైదరాబాద్కి పంపితే ఈ గొలుసు కేసు వదిలేస్తా అనుకుంటున్నావా, అయినా ఈ కేసు వదిలిపెట్టను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వచ్చిన హరి తన భార్య గీత అండ్ కూతురు మిన్నుతో మాట్లాడి తన రూమ్లోకి వెళ్ళి అదే కేసు గురించి ఆలోచిస్తూ ఉండగా అలా కాసేపటికే హరికి ఒక కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన హరికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే చంద్రన్ కూతురు కృష్ణప్రియ సూసైడ్ చేసుకుని చనిపోయింది అని. దాంతో హరి వెంటనే చంద్రన్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే అక్కడ కాలనీ వాళ్ళందరూ పోగయ్యి గొడవ చేస్తూ ఉంటారు. ఇదంతా సిఐ హరి వల్లే అని. ఇంకా హరిని చూసిన చంద్రన్ కోపంతో ఏడుస్తూ, నా కూతురు చనిపోవడానికి కారణం నువ్వే, ఇలా జరుగుతుంది అనే కేసు వద్దు అని రిక్వెస్ట్ చేశా, అయినా నువ్వు వినలేదు అని హరి మీద చాలా సీరియస్ అవుతాడు. దానికి హరి, నీ కూతురు చనిపోయింది ఎవరి వల్లో దేనివల్లో కనిపెట్టి తీరుతాను అని అలా ఇంట్లోకి వెళ్ళి ఉరి వేసుకున్న కృష్ణప్రియ డెడ్ బాడీని చూడగానే తనకి ఏదో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఫుల్గా భయపడిపోయి టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చి తన భార్య గీతాతో నీలా ఎక్కడ ఉంది అని అడగ్గా గీత తనతో నీలా తన రూమ్లో నిద్రపోతుంది అని చెప్తుంది. అది విన్న హరి గీత వద్దు అని చెప్తున్నా సరే ఆ రూమ్లోకి వెళ్ళి చూడగా ఆ రూమ్లో ఎవ్వరూ ఉండరు. దాంతో హరి కోపంతో గీతాని నీలా ఎక్కడా చెప్పు అని కొడతాడు. ఇక్కడే ఎదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే హరి ఎంత చెప్పినా వినకపోవడంతో గీత హరితో, మన కూతురు నీలాని నువ్వే చంపేశావు, నీ వల్లే నీలా ఇప్పుడు ప్రాణాలతో లేదు అంటుంది. అది విన్న హరి కూడా ఎమోషనల్ అయ్యి జరిగింది గుర్తు చేసుకుంటాడు. కొంతకాలం కిందట శ్యామ్ అనే కుర్రాడు ఏఎస్ఐ థామస్ కూతుర్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి తనతో ఇంటిమేట్ అయ్యి అదంతా వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని లీక్ చేసి రివెంజ్ తీర్చుకుని ఉంటాడు. దాంతో థామస్ కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. అసలు థామస్ అండ్ శ్యామ్ల మధ్య కోపం ఏంటంటే శ్యామ్ 18 సంవత్సరాల అమ్మాయితో లవ్లో ఉన్నాడని థామస్కి తెలిసి ఆ అమ్మాయి పేరెంట్స్ వద్దు అని చెప్తున్నా సరే థామస్ శ్యామ్ మీద ఫోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉంటాడు. అందుకే ఇప్పుడు శ్యామ్ ఇలా చేసి ఉంటాడు. దాంతో హరి ఈ కేసు గురించి తెలుసుకుని ఇప్పుడు శ్యామ్ని పట్టుకొని అరెస్ట్ చేస్తాడు. శ్యామ్ ల్యాప్టాప్ కూడా సరెండర్ చేసుకుంటాడు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే శ్యామ్ ల్యాప్టాప్లో హరి పెద్ద కూతురు నీలా శ్యామ్తో ఇంటిమేట్ అయ్యే వీడియో కూడా ఉంటుంది. నిజానికి శ్యామ్ హరి కూతుర్ని కూడా లవ్ పేరుతో అప్పటికే ట్రాప్ చేసి ప్రైవేట్ వీడియో రికార్డ్ చేసి ఉంటాడు. ఆ వీడియో చూసిన హరి మైండ్ బ్లాక్ అయ్యి కోపంతో శ్యామ్ని చంపేసి తను ఎంతో ప్రేమగా పెంచిన కూతురు ఇలా చేసింది అని అదే కోపంతో ఇంటికి బయలుదేరుతాడు. అదంతా చూసిన దేవ గీతాకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హరి కోపంతో ఇంటికి రాగా గీత హరికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ హరి ప్రాణంలా పెంచిన కూతురు తమకి తెలియకుండా ఒకరితో రిలేషన్షిప్లో ఉండి ఇలా చేసింది అని, ఇప్పుడు ఈ వీడియో బయటికి వస్తే తమ పరువంతా పోతుంది అని నీలా ఉన్న రూమ్ డోర్స్ కొడుతూ గట్టిగట్టిగా అరుస్తూ డోర్స్ పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా నీలా తన ఫాదర్ మీద భయంతో అప్పటికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. అది చూసిన హరి అండ్ గీత షాక్ అయ్యి చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకా హరి డ్యూటీలో ఉన్నప్పుడే శ్యామ్ చనిపోవడంతో తనని డివైఎస్పీగా ఉన్న హరిని సస్పెండ్ చేసి మళ్ళీ ఇప్పుడు సిఐగా డీప్రమోట్ చేసి ఉంటారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో చంద్రన్ మీడియాతో మాట్లాడుతూ తన కూతురు కృష్ణప్రియ చావుకి కారణం సిఐ హరిని అని చెప్పడంతో అన్ని టీవీ ఛానల్స్లో అదే చూపిస్తూ
ఉంటారు. మరోపక్క దేవ తన సైకియాట్రిస్ట్ ఫ్రెండ్ని కలిసి హరి మెంటల్ హెల్త్ గురించి అడగ్గా దానికి తను హరి మెంటల్గా పర్ఫెక్ట్గా ఉన్నాడు, తన కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయాక తన కూతురి చావుకి తనే కారణమని డిప్రెషన్లోకి వెళ్ళి మెమరీ లాస్ అయ్యాడు. ఆ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం మర్చిపోయాడు. ఇంకా ఇప్పుడు డ్యూటీలో జాయిన్ అయ్యాక ఒక నకిలీ బంగారం కేసు ఇన్వెస్టిగేషన్లో తనకి ఆ 3 చైన్స్లో గిరిపై జ్యువెలరీలో కొన్న చివరి చైన్ నిజానికి హరి తన కూతురు కోసం కొని ఉంటాడు. అందుకే దేవ ఆ విషయం హరికి చెప్పకు, నిజం తెలిస్తే మళ్ళీ తనకి తన కూతురు నీలా ఇన్సిడెంట్ గుర్తొచ్చి డిస్టర్బ్ అవుతాడు అని పోలీస్ టీంతో చెప్పి ఉంటాడు. కానీ హరికి ఆ చైన్ కొన్నది తన కూతురి కోసం తనే అని ఇంకా కృష్ణప్రియ ఉరి వేసుకున్న దృశ్యం చూశాక హరికి తన కూతురు నీలా గుర్తొచ్చి ఉంటుంది. అందుకే ఇంటికి వెళ్ళి గీతాని నీలా గురించి అడిగి అలా బిహేవ్ చేసి ఉంటాడు. అయితే ఇప్పుడు తన మెంటల్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంది అని దేవాతో చెప్తుంది. ఇంకా హరి జరిగిన దానికి తన భార్య గీతాకి సారీ చెప్పాలి అని చూడగా గీత కోపంతో హరితో మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో హరి తన కూతురు నీలాతో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే థామస్ జైలు నుండి విడుదలయ్యాడు అని తెలిసి హరి వెళ్ళి థామస్ని కలిసి శ్యామ్ని చంపింది నేను కదా, మరి నువ్వెందుకు తనని చంపినట్లు ఒప్పుకొని శిక్ష అనుభవించావని అడగ్గా దానికి థామస్ ఆ రోజు మీరు చేసింది కరెక్ట్ సార్, మీరు గనక అలా చేయకపోయి ఉంటే నా కూతుర్ని అలా చేసినందుకు నేనే వాడిని చంపేసేవాడిని అని చెప్తాడు. అదంతా థామస్ భార్య కూడా వింటుంది. ఇంకా అదే రోజు రాత్రి శ్యామ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు థామస్ ఇంటికి వచ్చి థామస్కి శ్యామ్ ఫోటో చూపించి మీరు కొట్టి చంపిన శ్యామ్ ఫ్రెండ్సే మేము, జైలు నుండి మీరు ఎప్పుడు బయటకు వస్తారని వెయిట్ చేస్తున్నాం, నీ కూతుర్ని అత్యాచారం చేశాడు అనే కదా శ్యామ్ని చంపావు, వాడే కాదు నేను కూడా చేశాను అని చెప్పి ఆ వీడియో థామస్కి చూపించడంతో థామస్ కోపంతో వారిపై అటాక్ చేయాలి అని చూడగా అప్పటికే ఆ 5 ప్లాన్ ప్రకారం థామస్ అండ్ తన భార్య తాగిన జ్యూస్లో విషం కలిపి ఉండటం వల్ల థామస్ అండ్ తన భార్య రక్తం కక్కుని చనిపోతారు. దాంతో ఆ 5 థామస్ అండ్ తన భార్య తన కూతురు బాధలో విషం తాగి సూసైడ్ చేసుకున్నట్లు క్రియేట్ చేసి అక్కడి నుండి వెళ్ళబోతారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే చావు బతుకుల్లో ఉన్న థామస్ భార్య వారితో ఎంత పని చేశారా, శ్యామ్ని చంపింది నా భర్త కాదు సిఏ హరి అని చెప్పి చనిపోతుంది. అది విన్న 5 షాక్ అయ్యి థామస్ ఫోన్లోని హరి ఫోటో తీసుకుని వీడియో మన నెక్స్ట్ టార్గెట్ అని కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం థామస్ అండ్ తన భార్య చావు గురించి పోలీసులకి మీడియా వారికి తెలిసి క్రైమ్ స్పాట్కి చేరుకుంటారు. అదంతా చూసిన దేవ వారిది సూసైడ్ అని నమ్ముతాడు. కానీ హరి మాత్రం ఆ ఇల్లు మొత్తం క్లియర్గా చెక్ చేసి అక్కడ చూసిన కొన్ని ఎవిడెన్స్ల ఆధారంగా థామస్ అండ్ తన భార్యది సూసైడ్ కాదు మర్డర్ అని దేవకి కూడా ఎవిడెన్స్ల గురించి చెప్తాడు. అలా కేసు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు. అదే రోజు సాయంత్రం హరి తన కూతురు నీలా ఫ్రెండ్స్ని కలిసి నీలా ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నట్లు మీకు తెలుసా, తన చైన్ని డూప్లికేట్ చేయించిన విషయం తెలుసా అని అడిగి వారికి శ్యామ్ ఫోటో చూపించగా వారు హరితో నీలా ఒకరిని కలవడానికైతే వెళ్ళేది, తను ఎవరో తెలియదు, ఈ ఫోటోలోని అబ్బాయిని నీలాతో ఎప్పుడూ చూడలేదు, ఇంకా నీలా తన చైన్ పోయింది అని చెప్తే అలాంటి చైన్ని డూప్లికేట్ చేయించడానికి హెల్ప్ చేశామని చెప్తారు. నెక్స్ట్ సీన్లో హరి మళ్ళీ సూసైడ్ చేసుకుని చనిపోయిన పోలీస్ ఆఫీసర్ జోసెఫ్ కూతురు ఏంజల్ని కలిసి నీ చైన్ ఎలా పోయిందో చెప్తావా అని అడగ్గా దానికి ఏంజల్ ఆ రోజే చెప్పాను కదా సార్ అంటుంది. దానికి హరి నువ్వు అబద్ధం చెప్తున్నావు, చైన్ లాక్కొని వెళ్ళి ఉంటే చైన్ తెగిపోయి ఉండేది, ఇంకా ఈ చైన్తో పాటు తాకట్టు పెట్టిన మిగతా 2 చైన్స్ కూడా నాకు దొరికాయి, ఆ 2 చైన్స్ అమ్మాయిలకి ఏం జరిగిందో నీకు కూడా తెలుసు కదా, నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా ఏంజల్ హరితో సార్ వాడు నాకు డ్రగ్స్ ఇచ్చి నన్ను చీట్ చేశాడు అనగా హరి శ్యామ్ ఫోటో తనకి చూపించి వీడేనా అని అడుగుతాడు. దానికి ఏంజల్ వీడు కాదు సార్, తను ఒక తమిళ అతను, నాకు స్పృహ వచ్చేలోపే నా చైన్ తీసుకుని వెళ్ళిపోయాడు, వాళ్ళు మొత్తం 3 అని చెప్తుంది. ఇదిలా ఉంటే ఆ 3 చైన్స్ తాకట్టు పెట్టిన కళ్యాణి అనే అమ్మాయి ట్రిప్ నుండి తిరిగి వచ్చింది అని తెలిసిన హరి వెళ్ళి కళ్యాణిని కలిసి ఆ 3 చైన్స్ గురించి అడగ్గా దానికి కళ్యాణి నేను బట్టల షాప్లో పనిచేస్తాను సార్, ఒక రోజు ట్రయల్ రూమ్లో వదిలి వెళ్ళిన జీన్స్ పాకెట్లోని చిన్న బ్యాగ్లో ఈ చైన్స్ నాకు దొరికాయని చెప్తుంది. అది విన్న హరి అవి దొరికిన రోజు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా ఒక అమ్మాయి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి తన బట్టలు అక్కడే వదిలిపెట్టి మరో డ్రెస్లో అక్కడ నుండి వెళ్ళినట్టు తెలుస్తుంది. అలాగే అక్కడి మేనేజర్తో ఆ అమ్మాయి మాట్లాడినట్లు చూసిన హరి అక్కడి మేనేజర్ని కలిసి ఆ అమ్మాయి గురించి అడగ్గా దానికి తను నేను బెంగళూరులో పనిచేసేటప్పుడు ఒక పబ్లో ఆ అమ్మాయి రెగ్యులర్గా కనిపించేది, మేము కలిసి అక్కడ పార్టీ కూడా చేసుకున్నాం, కానీ ఈరోజు నేను తనతో మాట్లాడగా నేను ఎవరో తెలియనట్లు వెళ్ళిపోయిందని చెప్తాడు. ఇదిలా ఉంటే శ్యామ్ ఫ్రెండ్స్కి హరి అన్నాని కనిపెట్టి తన కోసం వెతుకుతున్నాడని తెలుస్తుంది. దాంతో క్రిస్టి వారితో అదే విషయం చెప్పి అన్నా దొరికితే అందరం దొరికిపోతాం, అందుకే తిరిగి కొన్ని రోజులు పోలీస్ ఆఫీసర్ హరిని టార్గెట్ చేయడం ఆపేసి బెంగళూరుకి వెళ్ళిపోదామని చెప్తాడు. అది విన్న సెలెన్ కోపంతో శ్యామ్ మీకు ఫ్రెండ్ మాత్రమే కావచ్చు, నేను ప్రాణంగా ప్రేమించిన లవర్, వాడి చావుకి కారణమైన పోలీస్ ఆఫీసర్ని వదిలిపెట్టి రివెంజ్ తీర్చుకోకుండా నేను బెంగళూరుకి రాను, నేను ఇక్కడే ఉండి వాటిని చంపుతా
అంటుంది. అది విన్న అందరూ శ్యామ్ అంటే మాకు కూడా ప్రాణం, వాడి చావు ఎప్పటికైనా మన చేతుల్లోనే, కానీ వాడు ఇప్పుడు అన్నాని గుర్తుపట్టాడు, మనం ఇప్పుడు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని నచ్చి చెప్తారు. మరో పక్క ఎస్పీ హరిని పిలిచి థామస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా వచ్చిందని అడగ్గా దానికి హరి తన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకున్నదంతా చెప్పి థామస్ జైలు నుండి బయటికి వచ్చిన రోజే చంపారు అంటే ఇది శ్యామ్ ఫ్రెండ్సే చేసి ఉంటారేమో అని డౌట్గా ఉంది. శ్యామ్ ల్యాప్టాప్లో వాడు రేప్ చేసిన అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు ప్రాణాలతో ఉన్న ఏంజెల్ అనే అమ్మాయి కర్ణాటకలో ఉరివేసుకుని చనిపోయిన పోలీస్ ఆఫీసర్ జోసెఫ్ కూతురు ఏంజెల్ని అబ్యూజ్ చేసింది శ్యామ్ కాదు, మరో ముగ్గురు. దీని వెనక ఒక గ్యాంగ్ ఉంది. ఇంకా కళ్యాణితో మాట్లాడగా ఆ 3 చైన్స్ బెంగళూరుకి చెందిన అమ్మాయి నుండి మిస్ అయ్యాయని తెలిసింది. శ్యామ్ కూడా బెంగళూరులోనే ఉండేవాడు, అందుకే ఈ గ్రూప్ బేస్ బెంగళూరులో ఉంది. జోసెఫ్ అండ్ థామస్ చావులకి కారణం ఒకే గ్రూప్ అనిపిస్తుంది. అందుకే బెంగళూరుకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసేందుకు హరి ఎస్పీని పర్మిషన్ అడుగుతాడు. సీన్ కట్ చేస్తే ఎస్పీ పర్మిషన్ ఇవ్వడంతో హరి తన టీంతో బెంగళూరుకి వెళ్ళి అక్కడ పోలీసుల్ని కలిసి జోసెఫ్ సూసైడ్ కేసు ఫైల్ చూసి క్రైమ్ స్పాట్ చెక్ చేయగా అక్కడే దొరికిన జోసెఫ్ సూసైడ్ లెటర్ ఆధారంగా జోసెఫ్ని ఎవరో బలవంతంగా సూసైడ్ చేసుకునేలా చేయడం వల్లే జోసెఫ్ సూసైడ్ చేసుకున్నాడని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే చనిపోయిన శ్యామ్ ఫ్రెండ్స్ స్కూల్లో చదివే అమ్మాయిలకి అబ్బాయిలకి డ్రగ్స్ సప్లై చేస్తూ వారిని డ్రగ్స్కి అడిక్ట్ చేసి వారిని తమ రూమ్స్కి తీసుకెళ్లి డ్రగ్స్ మత్తులో ఉన్న అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా హరి అన్నాని ఎలాగైనా పట్టుకోవాలి అని తను రెగ్యులర్గా వచ్చే పబ్ దగ్గర తన టీంని ఉంచి అన్నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి అన్నా పబ్కి రావడం హరి అండ్ టీం చూసి అదే విషయం హరికి ఫోన్ చేసి చెప్పడంతో హరి వెంటనే పబ్ దగ్గరికి చేరుకుని ప్లాన్ ప్రకారం తనని పట్టుకోవాలి అని చూడగా హరిని గమనించిన అన్న అక్కడ నుండి తప్పించుకుని కారులో పారిపోగా హరి టీం తనని ఫాలో అవుతూ వెళ్తారు. ఇంకా అన్న క్రిస్టీకి ఫోన్ చేసి శ్యామ్ని చంపిన పోలీస్ ఆఫీసర్ హరి నన్ను పట్టుకోవడానికి తన టీంతో నన్ను ఫాలో అవుతున్నాడు, ఇప్పుడు ఏం చేయమంటావు అని అడగ్గా దానికి క్రిస్టీ నువ్వేం భయపడకు, వారి నుండి తప్పించుకుని మన ఏరియాలోకి రా, వాడి సంగతి మేము చూస్తామంటారు. కానీ అన్న హరి అండ్ తన టీం నుండి తప్పించుకునే ప్రాసెస్లో అన్న కార్ని ఒక లారీ గుద్దడంతో అన్న స్పాట్లోనే చనిపోతుంది. అన్న డెడ్ బాడీని చూస్తూ హరి అలాగే ఉండిపోతాడు. మరో పక్క అన్న చనిపోయింది అని తెలిసిన క్రిస్టీ అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరూ హరి మీద కోపంతో రగిలిపోతారు. శ్యామ్ అండ్ అన్నాల చావులకి కారణమైన హరిని చంపాలి అని ఫిక్స్ అవుతారు. నిజానికి అన్న హరికి దొరికితే తామందరం దొరికిపోతామని మరో దారి లేక క్రిస్టీనే తన వెహికల్తో అన్నా కార్ని యాక్సిడెంట్ చేయించి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం హరి మార్చురీలో ఉన్న అన్న డెడ్ బాడీని చూడ్డానికి రాగా ఇక్కడే ట్విస్ట్. అప్పటికే అక్కడికి వచ్చిన తన ఫ్రెండ్స్ సెలెన్, క్రిస్టీ, సత్య అండ్ ల్యాన్స్ అక్కడి డాక్టర్ని కొట్టి అన్న డెడ్ బాడీని చూసి ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి తీసుకెళ్ళాలి అని చూడగా వారిని చూసిన హరి వారిని పట్టుకోవాలని చూస్తాడు. అయితే నలుగురు కోపంతో హరిపై అటాక్ చేస్తారు. అలా వారి మధ్య ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. హరికి అలాగే ఆ నలుగురికి గాయాలు కూడా అవుతాయి. అయితే అప్పుడే డాక్టర్ ఎమర్జెన్సీ సైరన్ ఆన్ చేయడంతో ఆ నలుగురు అక్కడ నుండి పారిపోతారు. ఇంకా హరి అండ్ డాక్టర్కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు. అలా ట్రీట్మెంట్ తర్వాత స్లోలోకి వచ్చిన డాక్టర్ హరితో సార్ ఆ వచ్చిన నలుగురిలోని 2 అమ్మాయిలు నాకు తెలుసు, వారు డ్రగ్స్ అడిక్ట్స్, అలాగే స్కూల్ స్టూడెంట్స్కి డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు అని చెప్తుంది. అది విన్న హరి తన టీంతో చనిపోయిన అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా తనపై ఏదైనా కేసు ఉందేమో అని క్రాస్ చెక్ చేయగా తన పేరు అన్నా అని, తనపై ఒక డ్రగ్స్ కేసు ఉందని, ఈ కేసులో తనతో పాటు మరొక 2 ఉన్నారు, వారి దగ్గర కొకైన్ దొరికింది. ఈ కేసు ఇన్వెస్టిగేటర్ సిఐ జోసెఫ్ అని, అన్నాతో ఉన్న మిగతా 2 సెలెన్ అనే అమ్మాయి, ఇంకా హరి చంపిన అదే శ్యామ్ అని తెలుస్తుంది. అదంతా విన్న హరి ఆ కేసు గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోగా ఒకరోజు రాత్రి కర్ణాటక బస్సులో ట్రావెల్ చేస్తున్న అన్న, సెలెన్ అండ్ శ్యామ్ డ్రగ్స్ తీసుకుంటూ బస్సులో గొడవ చేసి బస్ స్టాఫ్ని కొట్టారు అని జోసెఫ్ పనిచేసే పోలీస్ స్టేషన్కి కాల్ రావడంతో జోసెఫ్ అక్కడికి వెళ్ళి వారి బ్యాగ్స్లో డ్రగ్స్ ఉండడం చూసి వారిని అరెస్ట్ చేసి పోలీస్ జీప్లో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉండగా శ్యామ్ జోసెఫ్తో ప్లీజ్ సార్ మా మీద కేసు పెట్టకండి, మీకు డబ్బు కావాలంటే ఇస్తామని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే జోసెఫ్ మాత్రం డబ్బు ఎలాగూ ఇస్తారు కానీ నాకు మరొకటి కూడా కావాలి అని అన్నాని చూసి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. దాంతో అన్న జోసెఫ్ మొహం మీద ఉమ్మేస్తుంది. ఇంకా జోసెఫ్కి చాలా కోపం వచ్చి శ్యామ్ని జీప్కి బంధించి సెలిన్ అండ్ అన్న తమని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తున్నా సరే వారితో బలవంతంగా ఇంటిమేట్ అయ్యి ఉంటాడు. అలా హరి తెలుసుకున్నదంతా ఎస్పీకి చెప్పి అదే కోపంతో వాళ్ళు జోసెఫ్ కూతురికి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసి వీడియో రికార్డ్ చేసి అది జోసెఫ్కి చూపించి తను చనిపోకపోతే ఆ వీడియో లీక్ చేస్తామని బెదిరించడంతో జోసెఫ్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు. థామస్ కేసులో కూడా ఇలాగే జరిగి ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే చంద్రన్ని అక్కడికి పిలిచి తనకి ఆ అన్న, సెలెన్, శ్యామ్ ఫొటోస్ చూపించి వీరు మీకు తెలుసా అని అడగ్గా వారి ఫొటోస్ చూసిన తను తెలుసు అని జరిగింది చెప్తాడు. నిజానికి ఆ రోజు బస్లో అన్న, శ్యామ్, సెలెన్ గొడవ చేస్తున్నారు అని బస్లోని ప్యాసింజర్స్ ఆ బస్
డ్రైవర్‌కి చెప్తారు. ఆ బస్ డ్రైవర్ ఎవరో కాదు ఈ చంద్రనే. చంద్రన్ వారు డ్రగ్స్ తీసుకొని వారి బ్యాగ్స్‌లో డ్రగ్స్ కూడా ఉండడం చూసి బస్సులో ఇలా చేస్తున్నారు అని వారిని తిట్టి బస్ దిగమంటాడు. అయితే మత్తులో ఉన్న శ్యామ్ చంద్రన్‌ని కొట్టడంతో చంద్రన్ ముక్కు నుండి రక్తం కారి చంద్రన్ పోలీసులకి ఫోన్ చేసి వాడిని అరెస్ట్ చేయించి ఉంటారు. అదంతా విన్న పోలీసులు చంద్రన్‌తో అదే కోపంతోనే ఆ ముగ్గురు రివెంజ్ కోసం నీ కూతురు చనిపోయేలా చేశారు అని చెప్పగా చంద్రన్ మాత్రం వారి మాట వినకుండా నా కూతురి చావుకి ఈ సీఐ హరీనే కారణం, తనని నేను వదిలిపెట్టను, కేసు కూడా వదిలిపెట్టను అని కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా బాగా ఆలోచించిన హరే అయితే మరి వాళ్ళు తన కూతురిని ఎందుకు ట్రాప్ చేసి ఉంటారు అని డౌట్ వచ్చి తన భార్య గీతాని కలిసి వారికి ఆ ముగ్గురి ఫొటోస్ చూపించి వారు నీకు తెలుసా అని అడగ్గా ఫొటోస్ చూసిన గీత తెలుసు అని జరిగింది చెప్తుంది. ఆ రోజు అదే బస్సులో గీత అండ్ తన కూతురు నీలా కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే శ్యామ్ అండ్ సెలీన్ బస్సులోనే డ్రగ్స్ తీసుకుంటూ కిస్ చేసుకుంటూ ఉండడం నీలా చూసి తన అమ్మకి చెప్పడంతో గీత అది చూసి పబ్లిక్ బస్సులో ఇలా చేస్తున్నారు అని వారిపై సీరియస్ అయి తిడుతుంది. దాంతో ముగ్గురు గీతాతో అసభ్యకరంగా ప్రవర్తించి నీలాని కూడా డ్రగ్ తీసుకోమంటారు. దాంతో గీతకి చాలా కోపం వచ్చి వారిని తిట్టడంతో శ్యామ్ మత్తులో గీతాని కొడతాడు. దాంతో గీత ఆ బస్ డ్రైవర్ అయిన చంద్రన్ని పిలిచి అదే విషయం చెప్తుంది. ఇంకా తర్వాత వారు చంద్రన్ని కొట్టడం, తను పోలీసులకి ఫోన్ చేయడం, పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగి ఉంటుంది. అయితే ఇలా జరగడానికి మొదటి కారణం గీత అండ్ నీలాని టార్గెట్ చేసి ఉంటారు. అలా గీత జరిగింది చెప్పగా విషయం అర్థమైన హరి ఎమోషనల్ అయ్యి గీత వల్లే ఇది జరిగింది అని తనకి తెలియకూడదు అనుకుంటాడు. దాంతో హరి అసలు నిజం తనకి చెప్పలేక తనలోనే తాను చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే హరికి తన టీం వ్యక్తి ఫోన్ చేసి చనిపోయిన అన్న ఫోన్ నుండి చేసిన చివరి ఫోన్ కాల్ చంద్రన్ ఇంటి పరిసరాల్లో యాక్టివేట్ అయినట్టు చూపిస్తుంది అని చెప్పడంతో ఆ నలుగురి నెక్స్ట్ టార్గెట్ చంద్రన్ అని అర్థమైన హరి తన టీంతో చంద్రన్ ఇంటి దగ్గరికి వెళ్ళగా చంద్రన్ తన డ్యూటీ కోసం బస్టాండ్కి వెళ్ళాడని తెలుస్తుంది. దాంతో హరి అండ్ టీం చంద్రన్ని కాపాడేందుకు బస్టాండ్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే క్రిస్టి అండ్ సెలీన్ చంద్రన్ని కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోయి ఉంటారు. దాంతో చావు బతుకులో ఉన్న చంద్రన్ని వెంటనే హాస్పిటల్కి పంపుతాడు. ఇంకా అప్పుడే హరికి ఆ నలుగురి నెక్స్ట్ టార్గెట్ తన భార్య గీత అని అర్థమయ్యి తనని కాపాడాలని వెంటనే గీత ఇంటికి బయలుదేరుతాడు. మరో పక్క ఆ నలుగురు గీత ఇంటికి వచ్చి గీత తన కూతురు మిన్ను అండ్ గీతా ఫాదర్ని భయపెట్టి గీతాకి నీలాతో ఇంటిమేట్ అయిన వీడియో బలవంతంగా చూపిస్తూ హరికి ఫోన్ చేసి నువ్వు ఒంటరిగా త్వరగా ఇక్కడికి రాకపోతే నీ భార్య కూతురిని కూడా చంపేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో హరి వారిని ఏం చేయకు నేను వస్తున్నా అని కారులో అక్కడికి స్పీడ్గా బయలుదేరుతాడు. మరో పక్క అప్పుడే గీతా ఫాదర్ అక్కడే కబోర్డ్లో ఉన్న గన్ తీసుకుని ఆ నలుగురు పైకి షూట్ చేస్తూ బెదిరించి గీతాండు తన కూతురుని అక్కడ నుండి పారిపోమని చెప్పడంతో గీతాండు తన కూతురు అక్కడ నుండి కారులో పారిపోతారు. ఇంకా గన్లో బుల్లెట్స్ అయిపోవడంతో క్రిస్టి గీతా ఫాదర్ని చంపి గీతాని పట్టుకోవడానికి తన వెంట పడతారు. అలా నలుగురు గీతా కారుని తమ కారుతో డాష్ ఇచ్చి ఆపి గీతాపై కత్తితో అటాక్ చేసి నిన్ను ఆఫీసర్ వచ్చాకే తన ముందే చంపుతాం, ముందు నీ కూతుర్ని చంపుతామని తనని చంపబోగా మిన్ను అక్కడ నుండి పారిపోవడంతో నలుగురు మిన్ను వెంట పడతారు. మరో పక్క అప్పుడే హరి గీత దగ్గరికి వచ్చి తనని కాపాడబోగా తమ కూతుర్ని చంపడానికి ఆ నలుగురు వెళ్ళారు అని తమ కూతుర్ని కాపాడమని చెప్పడంతో హరి వెంటనే అటువైపుగా వెళ్తాడు. మరో పక్క నలుగురు మిన్నును పట్టుకుని చంపబోతూ ఉండగా అదే టైంకి అక్కడికి హరి వచ్చి వారిపై అటాక్ చేస్తాడు. అలా వారి మధ్య విభత్సమైన ఫైట్ జరుగుతుంది. అలా చాలాసేపు ఫైట్ తర్వాత హరి తన కూతుర్ని తలుచుకుని తన చావుకి కారణమైన క్రిస్టిని చంపబోగా అప్పుడే అక్కడికి పోలీస్ టీం వచ్చి హరిని కంట్రోల్ చేసి గీతాని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అలాగే ఆ నలుగురిని అరెస్ట్ చేస్తారు. ఇంకా అలా తర్వాత గీత అండ్ హరి కూడా కలిసిపోతారు. సీన్ కట్ చేస్తే అలా 4 నెలల తర్వాత క్రిస్టి అండ్ తన ఫ్రెండ్స్ బెయిల్ మీద జైలు నుండి విడుదలై బయటికి వస్తారు. మరుసటి రోజు అన్ని టీవీ ఛానల్స్లో అదే నలుగురు అధిక మొత్తంలో డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయారు అని చూపిస్తూ ఉంటారు. అది చూసిన దేవ హరి వైపు చూడగా హరి నవ్వుతాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి వారు తీసుకునే డ్రగ్స్లో వారికి తెలియకుండా హరినే విషం కలిపి ఉంటాడు అని. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.